హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీ నుండి 173వ భాగం. నీకంత కోరికగా ఉంటే నేను కాదంటానా ఏంట్రా అంటూ సమన్విని కావాలని ఏడిపించాలని లాక్కొని వెళ్తూ ఉంటే సమన్వి వెనక్కి అడుగులు వేస్తూ, నో నో బావా, నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తర్వాత నేనవుతాను అంటూ అక్కడి నుంచి పరిగెడుతుంటే వేణు తన వెనకే పరిగెడుతూ, అదేంటి సమన్వి, ఇప్పుడు నువ్వే కదా అన్నావు ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదామా అని. నేనెప్పుడైనా నువ్వన్న మాటకి నో చెప్పానా? ఇప్పుడు కూడా అంతే. దా దా వెళ్దాం అంటూ తనని ఏడిపిస్తూ ఇల్లంతా పరిగెత్తించాడు. సారీ సారీ బావా, ప్లీజ్ నన్ను ఎక్స్‌క్యూజ్ చేసేయ్. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. చాలా ఆకలిగా ఉంది బావా, ప్లీజ్ ముందు డిన్నర్ చేద్దాం అని క్యూట్‌గా మొహం పెట్టి పరిగెడుతూనే అనగానే వేణు తన పరుగు ఆపేసి 5 మినిట్స్‌లో వచ్చేస్తాను అని ఫ్రెష్ అవ్వటానికి రూమ్‌లోకి వెళ్ళిపోతే సమన్వి నవ్వుకుంటూ సోఫాలో కూర్చుని వేణు తనతో మొదటిసారి అంత ఫ్రీగా చేసిన రొమాన్స్ తలుచుకుంటూ సిగ్గుపడుతూ ఉండిపోయింది. అన్నట్టుగానే 5 నిమిషాల తర్వాత వచ్చిన వేణు సమన్వితో, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా, వంట చేయటం వలన చెమట పట్టింది కదా అని అంటుంటే సమన్వి సరే అని ఫేస్ వాష్ చేసుకొని తిరిగి వచ్చింది. డ్రెస్ చేంజ్ చేసుకోలేదు ఏంటి సమన్వి అని వేణు అడుగుతుంటే సమన్వి తన డ్రెస్ని హత్తుకొని ఇది నా బావ ఎంతో ఇష్టంతో నా కోసం నాకు తెలియకుండానే తీసుకో తీసుకున్నాడు. ఇక్కడ ఉన్నంతసేపు ఈ డ్రెస్లోనే ఉంటాను. ఇంటికి వెళ్ళేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటానులే బావా, రా ఇద్దరం కలిసి తిందాం అని అన్నాడు. అని వడ్డించగానే నువ్వు కూడా తినేసే సమన్వి అని అన్నాడు. అయితే పెట్టు బావా అంటూ నోరు తెరవగానే వేణు నవ్వుతూ సమన్వికి పెడుతూ తను తినేశాడు. తిన్న తర్వాత ఇద్దరూ కలిసి మొత్తం క్లీన్ చేసుకున్నాక అరగంట సరదాగా కాలక్షేపం చేసి ఎక్కువసేపు ఉండకుండా ఇలా ఉంటే బాగుండదని చెప్పి సమన్విని తీసుకొని లంగావోని మార్చుకున్నాక ఆ లంగావోనిని పట్టుకొని వేణుని తీసుకొని బయలుదేరింది. అప్పటికే టైం 10 అవ్వటంతో వేణు తనని బయట వదిలిపెట్టి సరే బాయ్ అని చెప్తూ వెళ్తూ ఉంటే వేణు తనని ముందుకు లాగి ముద్దు పెట్టి, ఈ డేట్‌ని జీవితంలో మర్చిపోలేను బావ, నాకు చాలా నచ్చింది అని సంతోషంగా నవ్వుతూ చెప్పి లోపలికి వెళ్ళిపోతే వేణు సమన్వి కళ్ళల్లో ఆనందం చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. నైట్ పడుకునే ముందు వరకు వెయిట్ చేసిన అభి ఇక ఆగలేక మిత్రతో ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫోన్ తీసుకుని టెర్రస్ మీదకి వెళ్ళి రుద్రకి ఫోన్ చేశాడు. రుద్ర ఆ ఫోన్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఉండటంతో సైడ్ స్మైల్తో ఫోన్ లిఫ్ట్ చేయకుండానే కావాలని వర్క్ చేసుకుంటూ ఉంటే శక్తి అనుమానంగా చూస్తూ రుద్రగారు ఫోన్ వస్తుంది, లిఫ్ట్ చేయండి అని అంది. అది అంత ఇంపార్టెంట్ కాదులే స్వీటీ, వదిలేయ్ అని చెప్పి తన వర్క్లో పడిపోతే, కొంచెం వర్క్ నాకు ఇవ్వచ్చు కదా, మీరు మాత్రం ఒక్కరే కష్టపడకపోతే అని గారంగా అడిగింది. ఆఫీస్లో చేశావు కదా, ఇంకేం వర్క్ చేస్తావులే అని రుద్ర అంటూ ఉండగానే శక్తి రుద్ర చేతుల్లో ల్యాప్టాప్ లాక్కొని, నేను ఎక్కడ కష్టపడ్డానో, నేను నిద్రపోలేదని చెప్పి నన్ను నిద్రపుచ్చి చక్కగా పోయి మీరు వర్క్ చేసుకున్నారు కదా అని ఉక్రోషంగా చెప్పి, ఇట్స్ మై టైం, మీరు చాలా అలసిపోయారు, వెళ్ళి పడుకోండి అని ఆర్డర్ వేస్తున్నట్టు అంది చిరుకోపంగా. రుద్ర చిన్న స్మైల్తో, నువ్వు లేకుండా నేను నిద్రపోగలనా స్వీటీ, నీకు తెలియదా అని అడుగుతుంటే
శక్తి చిరుకోపంగా రుద్ర వైపు చూస్తూ, చాలు వేసిన వేషాలు, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి అని అంది. నిద్ర రావటం లేదు స్వీటీ, స్మోక్ చేయాలని ఉంది, విత్ యువర్ పర్మిషన్ అని క్యూట్గా మొహం పెట్టి అడిగాడు. అబ్బా, ఎంత క్యూట్గా అడుగుతున్నారు, నేను కాదంటే సైలెంట్గా ఉండేటట్టు చెప్తున్నారే. వెళ్ళండి వెళ్ళండి అని వెటకారంగా అంది. రుద్ర శక్తి నడుము గిల్లేసి సేమ్ టైంలో పెదవుల మీద పెక్కిచ్చి, ఈ మధ్య నీకు వెటకారం ఎక్కువైపోతుంది, నేనంటే భయం లేకుండా పోతుంది అని చిరుకోపంగా చెప్పి సిగరెట్ ప్యాక్తో పాటు ఒక ఫైల్ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటే, అటెక్కడికి అని అడిగింది శక్తి. చిన్న వర్క్, మహీతో మాట్లాడి వచ్చేస్తాను, నువ్వు వర్క్ చేస్తూ ఉండు అని చెప్పి బయటికి వచ్చి సైలెంట్లో ఉన్న తన ఫోన్ తీసుకొని, అప్పటికే అభి ఫోన్ చేస్తూ ఉండటంతో లిఫ్ట్ చేసి, ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నావు అని కావాలని అడిగాడు. అర్జెంటుగా టెర్రస్ మీదకి రా రుద్ర, నేనెందుకు ఫోన్ చేస్తున్నాను నీకు అర్థమవుతుంది అని అభి పళ్ళు నూరుతూ అనగానే రుద్ర నవ్వుకుంటూ టెర్రస్ మీదకి వెళ్ళాడు. పిట్టగోడకి ఆనుకొని ఆకాశం వైపు చూస్తూ ఆలోచనలో కూరుకుపోయిన అభి పక్కన నిలబడి రుద్ర సిగరెట్ ఆఫర్ చేస్తే, హెవీ స్ట్రెస్లో ఉన్న అభి అది తీసుకొని రుద్ర వెలిగించుకున్న లైటర్తో తను కూడా వెలిగించుకొని స్మోక్ చేస్తూ, ఇప్పటికైనా చెప్తావా ఆ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ రుద్ర, ఇంతవరకు నేను ఎవరిని ఇంత బ్రతిమలాడింది లేదు, నిన్ను మాత్రమే ఇలా బ్రతిమలాడుతున్నాను, మన ఫ్యామిలీ నలుగురి నెలల్లో హాట్ టాపిక్ అవుతుంది, ప్లీజ్ అర్థం చేసుకో అని అన్నాడు. అర్థం చేసుకున్నాను కాబట్టే నా ఇంటి అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేసింది, బికాజ్ నీకు నిజం తెలియాలని. అట్ ది సేమ్ టైం నిజం చెప్తున్నాను, నువ్వు మిత్రకి పర్ఫెక్ట్ అని తన భుజం మీద చేయి వేసి అన్నాడు. బట్ నేను తనకి కరెక్ట్ కాదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది రుద్ర అని బాధగా అన్నాడు అభి. అలా ఎప్పుడు అనుకోకు అభి, ఆ దేవుడు మన పార్ట్నర్ని ఎప్పుడో మన తలరాతలో రాసి పెట్టే ఉంటాడు, నువ్వు కాదన్నా సరే వాళ్ళే నీ జీవితంలోకి వస్తారు, ఇదిగో ఫైల్, ఇందులో అంతా ఇన్ఫర్మేషన్ ఉంది అంటూ అభి చేతిలో ఫైల్ పెట్టగానే అభి సిగరెట్ కాలి కింద స్మాష్ చేసి ఆతృతగా ఫైల్ ఓపెన్ చేసి అన్ని డీటెయిల్స్ చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్క డీటెయిల్ చూసే కొద్దీ అభి మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. ఆల్రెడీ అవన్నీ తెలిసిన రుద్ర కామ్గా ఫర్దర్గా ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాడు. అంటే ఇప్పుడు శృతి బ్రతికే ఉంది, నిజంగానే బ్రతికి ఉందా రుద్ర అని ఎగ్జైటింగ్గా అడుగుతుంటే, అబద్ధానికి కూడా బ్రతికి ఉందని చెప్తారా అని రుద్ర వెటకారంగా అన్నాడు. చాలు నీ వెటకారం, ఇప్పుడు శృతి ఎక్కడుంది రుద్ర, త్వరగా తనని బయటికి తీసుకురావాలి, లేదంటే తన ప్రాణానికి ప్రమాదం అని అభి టెన్షన్గా అన్నాడు. నాకు తను ఎక్కడ ఉందో తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను అంటూ తన ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూపించి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అభి, హనీమూన్ పేరు చెప్పి, తప్పదు, ఇప్పుడు నేను వెళ్తే స్వీటీని టార్గెట్ చేస్తారు, నేను ఆ రిస్క్ ఎప్పటికీ తీసుకోలేను, నాకు నా ఫ్యామిలీ కంటే ఎవరూ ఎక్కువ కాదు, ఇఫ్ యూ వాంట్ శృతి నువ్వే వెళ్ళి రిస్క్ చేసి కాపాడుకో అని అన్నాడు. కానీ రుద్ర అని అంటుంటే, ఇనఫ్ అభి, ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది ఓన్లీ నా స్వీటీ కోసం మాత్రమే, తను కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉంది, తన చుట్టూ కంచెలో నేను ఉన్నాను కాబట్టి ఇంతవరకు తనని టచ్ చేసే ధైర్యం చేయలేదు, లేదంటే తను బ్రతికి ఉందని తెలిసినప్పుడే చంపేసే ఉండేవాళ్ళు. గాడ్స్ గ్రేస్, నా ప్రాణం తన ప్రమాదంలో ఉండటం
ప్రమాదంలో పడటం కంటే ముందే నా దగ్గరికి చేరింది అని గుండెల్లో భయం మొదలైన అది బయటికి చూపించకుండా అన్నాడు రుద్ర. ప్లీజ్ రుద్ర, ఈ ఒక్క హెల్ప్ చెయ్యి. నేను ఒక్కడిని ఇదంతా చూసుకోలేను. మిత్ర రిస్క్లో పడుతుంది. ఒక్కసారి ఆలోచించు అని అంటుంటే, నేనైతే ఏ హెల్ప్ చేయలేను అభి. అలా చేస్తే వాళ్ళకి నా గురించి తెలిసిపోతుంది. అప్పుడు శృతి ఇంకా ప్రమాదంలో పడుతుంది. కావాలంటే వేరే వాళ్ళ చేత చేయిస్తాను. అంతకు మించి నా నుంచి నీకు ఏ హెల్ప్ అందదు. నువ్వు నన్ను సెల్ఫిష్ అనుకున్నా సరే, నా ఫ్యామిలీ విషయంలో నేను ఎప్పటికీ సెల్ఫిష్గానే ఉంటాను అని సీరియస్గా అన్నాడు. అభి చిన్న హోప్ అయినా రుద్ర ఇచ్చినందుకు సంతోషిస్తూ, ఈ మాత్రం హెల్ప్ చేయి చాలు, మిగిలింది నేను చూసుకుంటాను. బట్ ఒక్కటే అర్థం కావట్లేదు, ఇంత విధ్వంసం ఎందుకు చేసినట్టు అతను అని అడిగాడు. డబ్బు, ఆస్తి. డబ్బు మనిషిని తన వేళ్ల మీద ఆడిస్తుంది అభి. యు నో వాట్, ఆ డబ్బు మన దగ్గర ఉన్నంత కాలం అనుక్షణం ఏం జరుగుతుందని మనం భయపడుతూనే ఉండాలి. మిడిల్ క్లాస్ వాళ్ళని ఎప్పుడైనా గమనించావా? ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఒక ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబం చూసుకుంటూ ఎక్కడికక్కడ సర్దుకుంటూ సంతోషంగా ఉంటారు. బట్ మనం అన్ని లగ్జరీస్ అనుభవిస్తున్నా ఎనీ టైం ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో అని ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాం. ముఖ్యంగా ఈ డబ్బు కోసం ఎవరు ఎలాంటి వల వేస్తారో తెలియదు. ఆ వలలో మనం చిక్కుకోకుండా ఉంటే పర్వాలేదు, కానీ చిక్కుకుంటే మాత్రం ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అందుకే నాకు ఈ డబ్బు, ఆస్తులు అంటే అసహ్యం. కానీ తాతయ్య కోసం ఇదంతా భరిస్తున్నాను. ఛాన్స్ ఇస్తే ఇప్పటికిప్పుడు అందరినీ సెటిల్ చేసేసి నా స్వీటీని తీసుకుని అందరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఉంది అని తన జీవితంలో జరిగినవి గుర్తు చేసుకుంటూ అన్నాడు. అభి రుద్ర భుజం మీద చేయి వేసి, మనం కాదన్నా సరే ఇవన్నీ మన చుట్టూ తిరిగేవే రుద్ర. వాటిని తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళలేము. బికాస్ అవర్ సర్నేమ్ బికాజ్ ఆఫ్ అవర్ సర్నేమ్. మన సర్నేమ్ని బట్టి ప్రతి ఒక్కరూ మనని గుర్తుపట్టి తప్పకుండా మన డబ్బుకి రెస్పెక్ట్ ఇస్తారు. అది నువ్వు అవునన్నా కాదన్నా నమ్మలేని నిజం. సరే, నేను మిగిలిన ఏర్పాట్లో ఉంటాను. అసలే నా కోసం మిత్ర వెయిట్ చేస్తుంది అని అభి కన్ను కొట్టి వెళ్ళిపోతే, రుద్ర సైడ్ స్మైల్తో వెళ్తున్న అభి వైపు చూసి తను కూడా కిందకి వెళ్ళిపోయాడు మరో సిగరెట్ కంప్లీట్ చేసి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.